లో మనము ఆలోచన చేస్తే ఇర్మియా భక్తుల ద్వారా ప్రభువు ఈ 3 పాఠాల్లో ఆయన శక్తిని మనకి తెలియజేస్తున్నారు. ఆయన ఎంత శక్తివంతుడో ఆ విషయాలు గుర్తు చేస్తున్నాడు. ప్రవక్తకి ఇచ్చిన ఆ వాక్కుల ద్వారా ఈ విషయంలో మనం ఆలోచన చేస్తే ఆయన స్వజనాంగంగా, ఆయన స్వాస్థ్యముగా, ఆయన పిల్లలుగా ఉండవలసిన ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాల బానిసత్వపు నుంచి విడుదల పొందిన తదుపరి మరలా వారు తిని తాగి మనస్సు మదించి దేవునికి విరోధంగా తిరగబడ్డారు. కట్టని ఇళ్ళు, నాటని తోటలు, తవ్వని బావుల ఓటలు అనుభవించి ఆ మోషే ఆ పలకలు తీసుకురావడానికి 10 కమెంట్స్ అనే ఆజ్ఞలు పొందుకోవటానికి 40 దినాలు దేవునితో నడిపినప్పుడే ఒక దూడను చేసుకుని విగ్రహారాధికులుగా మారిపోయారు. మరలా గద్దించిన తదుపరి మోషే నడిపించిన నాయకత్వం నడుచుకుంటూ వచ్చారు. తదుపరి మోషే తర్వాత నాయకుడిగా ఏర్పాటైన యెహోషువ నాయకత్వంలో దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా యోర్దాను దాటిన తర్వాత స్వాస్థ్యాలను, కానానులో స్వాస్థ్యాలను వారు పొందుకున్నారు. పొందుకున్న తర్వాత కూడా వారు వ్యతిరేకులుగా తిరుగుబడిపోయిన కారణాన్ని బట్టి వారు చేయరాని స్వహస్తాలతో చేసుకున్న వాటి యందు లక్ష్యం ఉంచిన కారణాన్ని బట్టి 70 సంవత్సరాలు బానిసత్వంలోనికి వెళ్ళిపోయారు, చెదిరిపోయారు. చెదిరిపోయిన వారి గురించి, వెళ్ళిపోయిన వారి గురించి, వారి స్థితిగతుల గురించి చదివిన ఇర్మియా గ్రంథం 16వ అధ్యాయం 14వ వచనం నుంచి 21వ వచనం వరకు ఆ మాటలు ఉన్నాయి. ఒకసారి చదువుదాం. మరలా రప్పించదనంటే అంటే ఒకసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైపోయారు? వెళ్ళిపోయారు. వారి పితరులకి ప్రమాణపూర్వకంగా దేవుడు వాగ్దానం చేసిన ఆ పాలుతేలు ప్రవహించే దేశాన్ని ఇచ్చినప్పుడు వారు అవిధేయతను బట్టి మరలా చెదిరిపోయారు, వెళ్ళిపోయారు. అందుకనే ప్రభువు మరలా జ్ఞాపకం చేసుకోమని విలపిస్తున్న ఇర్మియా లాంటి ప్రవక్తల ప్రార్థనలు ఆలకించి స్వాస్థ్యమైన ఇశ్రాయేలు ప్రజలు ఆ దీనస్థితిలో ఉండకూడదని, ఆ బానిసత్వంలో పాపంలో మగ్గిపోకూడదని చేసిన ప్రార్థనలు దేవుడు ఆలకించి చెప్తున్న మాటే, చేస్తున్న వాగ్దానమే వెళ్ళిపోయిన వారిని మరలా చదువము. ఏం చెప్తున్నాడండి? ఐగుప్తు దేశంలోంచి కాక 430 సంవత్సరాల బానిసత్వం చేసిన ఐగుప్తు దేశంలోంచి రప్పించిన దేవుడే కాదు, ఇక్కడ ఆత్మీయంగా ఆలోచిస్తే చెదిరిపోయిన ఇశ్రాయేల్ గురించే కాదు, సర్వభూమి మీద ఉన్న మానవ కోటిని కూడా ఆయన వద్దకు రప్పించుకునే దేవుడిగా ఉన్నాడు. ఒకవేళ పాపం అనే బానిసత్వం నుండి విడిపించడానికి, నువ్వు విడుదల పొందడానికి ఇష్టం కలిగి ఉంటే కనుక ఆయన విడిపించి ఆయన వద్దకు నడిపించుకునేవాడుగా ఉన్నాడు. ఒక మాట చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుదాం. చదువు మళ్ళీ చదువు. యెహోవా మిమ్మును ఎవరిని అంటే గనక ఒక జాతిని, ఒక వర్గాన్ని, ఒక కులాన్ని, ఒక గోత్రాన్ని కాదు. మిమ్మును అంటే గనక ఎవరైనా దేవుణ్ణి అంగీకరిస్తే, ఎవరైనా దేవుని మాటలు ఆలకిస్తే, ఎవరైనా వాక్యాన్ని స్వీకరిస్తే, ఎవరైనా సిలువ సత్యాన్ని గ్రహించి ఆ సిలువలో కారిన రక్తంలో పాపాలు కడుక్కోవడానికి ఇష్టం కలిగి సిలువ చెంతకు చేరితే వారందరినీ వారందరినీ కూడా ఆయన యొద్దకు నడిపించడానికి, ఆ పాపం నుంచి విడిపించడానికి ఏం కలిగి ఉన్నాడంట? ఆయన ఇష్టం కలిగి ఉన్న నేటి వరకు కూడా 2 చేతులు చాచి నా కుమార్తె, నా కుమారుడని నీవు నేను రావాలని ఇష్టపడుతూ ఉన్నాడు. నీ మీద, నా మీద ఉన్న ఇష్టము మనం గుర్తించకుండా ఇంకనూ ఆయన పిలుస్తున్నా, లేకపోతే హృదయం అనే తలుపు తడుతూ ఉన్నా ఇంకనూ ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. ప్రభు ఇష్టము మనం తెలుసుకుంటలేదు. అందుకనే చక్కటి మాట చెప్తారు కదా, ప్రభు మనసు ఎరిగిన వాడెవడు కదా.
ప్రభు మనస్సు నీకు తెలుసుంటే గనక, ఏంటి ఆ మనస్సు అంటే గనక, నేనెంత నీచుణ్ణి కదా, నేనెంత పాపిని కదా, నేను ఎందుకు బ్రతకాలి, అసలు నాకు ఎందుకు ఇంత ఆయుష్ ఇవ్వాలి, నా ప్రభు ఎంతగానో ప్రేమిస్తున్నాడని ఆయన మనసు అర్థమవుతుంది. నాలో ఏ యోగ్యత ఉందని నాకు ఇంతటి స్థితిగతులు ఇచ్చాడు, నేను అనుభవిస్తున్న స్థితిగతులు లేని వారు అనేక మంది ఉన్నారు కదా, నా దేవుడు నాకు ఎందుకు ఇవ్వాలి, ఇంతటి నేను అర్హున్నా, వారికంటే గొప్పవాడినా అని నువ్వు ఆలోచన చేసినప్పుడు ప్రభు ప్రేమ కలిగిన మనస్సు నీకు అర్థమవుతుంది. అందుకనే ప్రభువు మనసు ఎరిగిన వారుగా ఉండాలంట. ఆయన మనసులో ఏముంది అంటే కనుక, ఏ ఒక్కరూ నశించిపోకూడదు, ప్రతి ఒక్కరూ కూడా ఆయన సిద్ధపరిచిన రక్షణ తీసుకోవాలి. ఆయన సిద్ధపరిచిన స్థలం అనే పరలోకానికి మనందరం కూడా వెళ్ళాలి. అందుకనే గ్రహింపు కలిగిన వారుగా, ఈ రాకడ సమయంలో గ్రహింపు కలిగిన వారుగా ఉండాలి. ఎందుకంటే రాకడ గుర్తులు జరుగుతున్నాయి కనుక అంతటా అందరూ మారు మనసు పొందాలని ప్రభు ఆశ కలిగి ఉన్నాడు. ఇంకా చెప్తున్న మాట ఏమిటంటే, తదుపరి క్షణం మనకు ఉంటుందో లేదు కానీ ఇదే మిక్కిలి అనుకూల సమయము అని ప్రభు వాక్యం మనకే బోధిస్తుంది. తర్వాత మాట చదువు, 16వ వచనం చదువు. ఇదే యెహోవా వాక్కు. ఏం చేస్తారంట, ఎందుకు ఇలాగ చెదిరిపోయిన వ్యతిరేకంగా లోకానుసారంగా జీవిస్తున్న వారిని పట్టుకోవటానికంట జాలర్లు అంటే ఎవరు, చేపలు పట్టేవాళ్ళు కదమ్మా, అది ఇప్పుడు చెప్పండి. జాలర్లు అంటే ఎవరు, చేపలు పట్టేవారు. ఇప్పుడు వెళ్ళి చేపలు పట్టేవాళ్ళు వల్ల వేస్తారా, చేపలు పట్టమంటే వల్లే కదా వేస్తారు. వాళ్ళు జాలర్లను పంపిస్తానంటే కనుక సువార్త పాఠ్యభాగంలో లేదా పేతురు రాసిన మాటల్లో మనం ఆలోచన చేస్తే, లేదా పేతురు గారి గురించే గుర్తు చేసుకుంటే, ఆ గలిలయ సముద్ర తీరం గుండా వెళుతున్నప్పుడు ప్రభు ఈయన తెల్లవారులు వల వేశారంటే ఒక చేప కూడా పట్టుకోలేకపోతే ఆయన దోణిలో నాకు కొంచెం అవకాశం ఇస్తారా అంటే ఎక్కించుకున్నారు. ఇప్పుడు కుడి వైపున వల వేయండి కనుక వల వేస్తారు. వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పడ్డాయి. ఎన్ని చేపలు, 100 చెప్పాలి, 50 కూడా అన్ని చేపలు పట్టినప్పుడు ఆ చేపల రాశిని చూసి, అదే అందుకే కదా మరి 53, ఆ విస్తారమైన చేపల రాశిని చూసి ప్రభు చెంత పేతురు గారు వెంటనే మోకరించి, ప్రభు మాలంటోళ్ళ దగ్గర నీలాంటి గొప్పోడు ఉండటానికి నేను పాపిని అంటున్నాను. నువ్వు గ్రహించేవు కనుక జాలరమైన నిన్ను చేపలు పట్టేవాడుగా కాదు, మనుషులు పట్టే జాలర్లుగా, ఏమన్నాడు ప్రభు, మనుషులు పట్టే జాలర్లుగా చేస్తున్నాడు. అందుకనే ఆ జాలర్లైన సేవకుల్ని ఎలాగైతే బతుకుదేరువు కోసం నీటిలో చేపలు పట్టుకుని తిని బతుకుతున్నామో, అలాగే మనుషుల్ని పట్టే ఆ ప్రభు కూడా చెప్తున్నాడు కదా. గలిలయ సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ సుకారణ ఊరిలో యాకోబు యేసోబుకి ఇచ్చిన బావి దగ్గర అక్కడ కూర్చుని ఉన్నప్పుడు వీరు ఊరిలోకి వెళ్ళి ఆహారం కొనుక్కొచ్చారు. భోజనం చేయటానికి రమ్మంటే మీకు తెలియని ఆహారం ఉంది అని. ఏంటి ఆహారం అంటే, ఒక ఆత్మ రక్షింపబడటమే, ఒక మనిషి దేవుని దగ్గరికి రావటమే. చేపలు పట్టుకుని తినే ఆహారం కాదు, మనుషులను పట్టే జాలరులుగా దేవుని యొద్దకు మనుషులు నడిపిస్తే అది నిజమైన. అందుకనే కదా, ఎవడు నా శరీరము తిని నా రక్తం తాగుతాడో కదా. ఎందుకు ఈ మాటలు చెప్పుకుంటున్నామంటే, చాలామంది జాలర్లు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సంవత్సరాలుగా వాక్యం అనే వలలు విసురుతూనే ఉన్నారు. వాక్యం అనే వలను విసురుతూ ఉన్నప్పుడు ఆ వలలోకి నువ్వు రావట్లేదు. కానీ ఈ లోకాధికారి అపవాది రంగుల వలయాన్ని చూపించి ఆ వలనే నీ మీదకి విసురుతున్నప్పుడు, యవనస్తులే కాదు, వృద్ధులే కాదు, పురుషులే కాదు, స్త్రీలే కాదు, ఇదిగో ఇప్పుడు పాలు తాగే పిల్లలు కూడా ఆ ఫోన్ అనే వల విసురుతుంటే దానికి పట్టబడుతున్నారు కదా. ఆ వలలో చిక్కబడుతున్నారు. దేవుడు పంపించి సేవకులుగా వాక్యపు వలను విసురుతూ ఉంటే ఆ వలలోనికి రావట్లేదు, ఆ వలలోనికి తప్పించుకుంటున్నారు. కానీ ఈ లోకాధికారిని అపవాది విసిరే వలలోనికి ఈజీగా బాల్యం నుంచి పసికందులు కానించి పడిపోతున్నారు, పట్టబడుతున్నారు కదా. చిన్నపిల్లడికి నువ్వు అన్నము పోనివ్వకుండా తినిపించగలవా? ఈ రోజుని పోనివ్వకుండా నువ్వు దిగిన కూర్చోబెట్టగలవా? ఏం చూస్తున్నాడు ఫోన్లో అంటే, ఆడేదో చూసుకున్నాడు గేమ్లో అయ్యింది. కానీ దేవుని వాక్యాన్ని
చూడలేదు. అలాగ వలలు విసురుతూ ఉంటే దాంట్లో చిన్ననాటి నుంచి పడిపోతున్నారు. కానీ జాలరులు పంపించి, చదువన్నమాట, ఇదే యెహోవా వాక్కు, చాలామంది జాలరులను పిలిపించెదను. తర్వాత ఏం చేస్తున్నాడంట? ప్రతి పోయిన, మనం చెదిరిపోయిన, మనం చెడిపోయిన ప్రతి త్రోవ మీద ఏముందంట? ఆయన కన్ను దృష్టి ఉంది. పక్కనే రాయబడితే చూడండి, ఏది ఆయన కన్నులకు మరుగై ఉండలేదు. నువ్వు వెళ్తున్నా, నువ్వు ఎంచుకున్నా, నువ్వు రహస్యంగా చేయని, బాహ్యంగా చేయని, లెక్క లేకుండా చేయని, ఆయన ఆకాశం అందున్నాడు, నీవు నేను భూమి మీద ఉన్నావు, ఆయనకు మరుగైనది ఏది కూడా లేదు. అది ఎరిగిన దావీదు చెప్తున్నాడు, వేకువ రెక్కలు కట్టుకుని ఆకాశానికి ఎక్కిన అక్కడ నీవు ఉన్నావయ్యా, సముద్ర దిగంతాల్లోనికి వెళ్ళినా అక్కడ నీవు ఉన్నావయ్యా, నీవు లేని చోటు లేదు, నీ కన్నుదృష్టిలోంచి తప్పించుకునే అవకాశము లేదు. ఆయన కన్నులకి అంతా కూడా తేటగా కనబడుతుంది. ఒకళ్ళు ఇప్పుడు కూడా ఇంకా తప్పించుకున్నాను, లేదా భర్తకు తెలియకుండా, లేదా భార్యకి తెలియకుండా, తల్లిదండ్రులకు తెలియకుండా ఏదో ఒకటి చేసి చలామణి అయిపోతున్నావు అనుకుంటున్నావేమో. దేవుని దృష్టిలోంచి నువ్వు తప్పించుకుంటలేదని ఒక విషయాన్ని నీవు గుర్తు చేస్తు. ఆ దేవుడికి కన్నులకు మరుగైనది ఏదీ లేదు. చదవమ్మా. ఏం మరుగైనదంట? వారి దోషం నాకు మరుగైనది. ఇంకా కిందకి వెళ్ళిపోయి కొన్ని మాటలు ముందుకెళ్తాం. 3 పాఠాల్లో కొన్ని విషయాలు ధ్యానించండి. కిందకి వెళ్ళిపోతాం. 20వ వచనం గణించారు. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, ఆయనను అవి ఈ క్లియరెన్స్ సర్టిఫికెట్ కదా. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. నరులు కల్పించుకుంటున్నారు. నరులు సొంతంగా రూపాలను తయారు చేసుకుంటున్నారు. వాటిని దైవాలని, మనిషిని చేసిన దేవుణ్ణి, మనిషికిచ్చిన ఈ సృష్టిని మరిచిపోయి ఆ సృష్టికర్తకు ప్రతిగా ఈ సృష్టిని ఆరాధించి అజ్ఞానంలోనికి వెళ్ళిపోతున్నారు. సృష్టికర్తకు ప్రతిగా సృష్టిని పూజిస్తున్నారు. దేవుడు చెప్తున్నాడు వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకారానికి యోగ్యమైనది. నువ్వు ఒక మనిషి చెప్తే కొట్టివేయచ్చు, కానీ వాక్యం క్లియర్గా చెప్తుంది దైవములు కావు అని. చదువు మరొకసారి ఆ మాట. నరులు తమకు దేవతలను కల్పించుకొందురా, అయినను అవి దైవములు కావు. అవి దైవములు కావు. ఆ పరిశుద్ధ గ్రంథములోనే చక్కటి కిందకు వచ్చి ఆ మాటలు చదవండి ఒకసారి. ఏం చేస్తారంట? అవి కాదని, వాటిలో దైవము లేస మాత్రం కూడా లేదని అనుభవం కలిగేలాగా చేస్తాను అని దేవుడు చెప్పిన. ఒకసారి కర్మేలు పర్వతానికి వెళ్ళిపోతాం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం చదువుదాం తొందరగా. ఏలియా జనులందరి దగ్గరికి వచ్చి, ఎంతకాలం దైవము కాని వాటి కోసము, దైవము నెరగక, ఏది దైవమో, ఏది అసత్యమో, ఏది సత్యమో, ఏది శక్తి కలిగినదో, ఏది శక్తిహీనమైనదో తెలియకుండా 2 తలంపుల్లో ఎంతకాలం ఉంటారు? చదువు మళ్ళీ గట్టిగా ఆ మాట ప్రశ్నిస్తున్నాడు. జనులందరి దగ్గరికి వచ్చి, ఎంతకాలం మట్టుకు 2 తలంపుల మధ్యన ఉంటారు, 2 మనసులు కలిగి ఉంటారు, 2 ఆలోచన కలిగి ఉంటారు. ఏక మనసు ఉండాలి, ఏక ఆలోచన ఉండాలి, ఒకే హృదయం ఉండాలి. ఒక నూతిలో 2 రకాల నీళ్లు ఊరవో, ఒక వరలో 2 కత్తులు ఇమడవో, చల్లగాను వెచ్చగాను ఉండటానికి కుదరదు. నులివెచ్చని జీవితం నాకు ఇష్టం లేదు, ఉంటే అటైనా లేదా ఇటైనా ఉండు అని చెప్తున్న దేవుడు ఏలియాను పంపించి ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఎంతకాలము 2 తలంపుల మధ్యన మీరు ఉంటారు. ఎందుకు ఈ మాట చదివిస్తున్నాను తెలుసా? ఎందుకు ఈ మాట కర్మేలు పర్వతం మీద ఏలియా మాట్లాడుతున్న మాటల గురించి ధ్యానం చేస్తున్నామో లేదా గుర్తు చేసుకుంటున్నామో తెలుసా? మనం చదివిన వచనంలో, నరులు తమకు దేవతలు కల్పించుకుందురా, అయినను అవి దైవములు కావు, కాబట్టి నా నామం యెహోవా అని వారు తెలుసుకున్నట్లు నేను ఈసారి వారికి ఏం చేస్తాను?
అనుభవం కలిగజేస్తాను. చదవండి ఆ మాటలు. 22వ వచనం కూడా చదువు. యెహోవా ప్రవక్తల్లో శేషించిన వారిలో నేను ఒకడున్నాను. ఎంతమంది ఉన్నారంట? 450 మంది నిజమైన దైవము కాని దాన్ని ఆరాధించేవారు ఉన్నారు. నిజమైన దేవుడైన ఆ యెహోవా పక్షంగా శేషించి అంటే కనుక అనేక మంది దేవుని ప్రవక్తలను, దేవుని సేవకులను ఇదిగో ఈ దుర్మార్గపు యజబేల్ అనేది చంపిస్తూ వస్తూ ఉంటే శేషముగా యెహోవా పక్షంగా నిలిచిన నేనున్నాను. నా దైవాన్ని నిరూపించడానికి 450 మంది మీరున్నారు కదా. ఈ దైవం ఇప్పుడే తేలిపోవాలి. ఏది దైవమో తెలియకుండా 2 తలంపుల మధ్యన ఉండిపోయిన ఇశ్రాయేలు అజ్ఞానము తొలగిపోవాలి, రండి అని పిలుపునిచ్చి ఏలియా మాట్లాడుతున్నాడు. 450 మంది ఉన్నారు కదా, దైవాన్ని నిరూపించండి, మీరు ఆరాధిస్తున్న దైవ ప్రసన్నత ఈ ప్రజల ఎదుట చూపించండి అని చెప్పినప్పుడు వారు చేస్తున్నది చదువు 26వ వచనం. ఎప్పటి నుంచి? ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు లేకపోగా అసలు ఒకసారి ఆగు. ఎదురుగా 450 మంది ఒక దైవాన్ని ఆరాధించేవారు ఉన్నప్పుడు ఒకే ఒక వ్యక్తి మాట్లాడుతున్న మాటనండి. దేవుని శక్తి చేత అగ్ని ప్రవక్తగా పిలువబడే ఏలియా మాట్లాడుతున్న మాటలేంటో తెలుసా? మీరు ఆరాధించేవాడు దైవమై ఉన్నాడు. ఆ దైవానికి కొంచెం రావాలంటే కనుక టైం పడుతుంది. నువ్వు వెంటనే కేకేసినంటే వచ్చేయటానికి ఖాళీగా ఉండడు. ఒకసారి ధ్యానంలో ఉంటాడు, లేదా పండుకున్నాడేమో. లేపు గట్టిగా. ఎవరండి మాట్లాడేది? వెనకాల ఏమన్నా బలగం ఉందా? లేదా ఇశ్రాయేలు ప్రజల సపోర్ట్ ఉందా? ఏది లేదు. దేన్ని బట్టి మాట్లాడుతున్నాడంటే దేవుడే ఏలియా పక్షంగా ఉన్నాడు. ఆ కారణాన్ని బట్టే మధ్యాహ్నం వరకు కూడా ఇచ్చిన ఎద్దును బలిచ్చి దైవమా వచ్చి ఆరగించు వచ్చిందా? చదువు 28వ వచనం చదువు. ఏం చేస్తున్నారంట? ఇప్పుడు దాకా ప్రార్థనలు యాచనలు చేశారు, ఇప్పుడు రక్త తర్పణ చేస్తున్నారు. బలిగా వారి దేహాలనే రక్తము చిందిస్తే ప్రసన్నమవుతాడని దేవుడు లేదా దేవత అనే బయలు కోసము వారు ఏం చేస్తున్నారంట? 1, 2, 3, 4, 50, 100 కాదు, 450 మంది ఏకకంఠముతో ఒకే రీతిగా శరీరాలు కోసుకుని ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు గంతులు వేస్తూ చేసిన ప్రార్థన ఆలకించలేదని ఇక దేహాలను పిచ్చిపట్టినట్టుగా కోసుకుంటూ ఉన్నారంట. చూడండి, చదవండి 30వ వచనం చదువు. అప్పటికి ఏమైంది టైం అంటే సాయంకాలం అయిపోయింది. వాళ్ళకి ఇచ్చిన టైము అయిపోయింది. 450 మందికి ఇచ్చిన టైము అయిపోయింది. అప్పుడు కేకేస్తున్నారు జనులు. ఇప్పుడు దాకా కళ్ళతో చూశారు కదండ్రా, కళ్ళతో చూశారు కదా. మీ తలంపుల్లో ఏది ఉందో ఏది లేదో మీకు తెలుసు కదా. ఏది దైవమో మీకు అర్థం కాకుండా ఉండిపోయారు కదా. ఇదిగో ఈ సాయంకాలం వరకు కూడా ఒక దైవానికి ఆరాధన జరిగింది, ఒక దైవానికి రక్తాభిషేకం జరిగింది. ప్రసన్నత కాలేదు. రెండెప్పుడు నిజమైన దేవుడు ఎవరో వస్తాడు చూస్తాడా అని పిలిచారంట. జనులందరూ వచ్చారంట. చదువు తొందరగా 38వ వచనం చదివే. అదే
సరే అదే ఇంకా చదువుకుంటూ వెళ్తే ఆలోచనలు వస్తాయి. కిందకి వెళ్ళేసరికి ఏంటంటే ఏలియా అక్కడ చేసిన పని ఏంటంటే, ఇశ్రాయేలు దేవునికి జరగవలసిన ఆరాధన జరగట్లేదు, బలిపీఠము పడగొట్టబడి ఉంది, ఆయనకి బలి అర్పణలు జరగట్లేదు, పడిపోయిన దాన్ని మరలా కట్టి ఆ బలిపీఠాన్ని కట్టి కందకము చుట్టూ కూడా రాళ్ళు వేర్చి 12 గోత్రాలకి సాదృశ్యంగా రాళ్ళు వేర్చి కందకము నిండా నీళ్లు నింపమని, ఆ నీళ్లు నింపిన తర్వాత కట్టెలు వేర్చి కట్టెల పైన తునకలుగా చేసిన ఇయ్యబడిన ఎద్దును, బయలు ప్రవక్తలకు ఇయ్యబడిన ఒక ఎద్దు అలాగే పొద్దుటే బలి అర్పణ చేయబడి అలాగే ఉన్నది. ఆ బయలునే దైవము ఇంకా దిగి రాలేదు. ఈయన సాయంకాల ప్రార్థన నైవేద్యాన్ని లేదా సాయంకాలము దేవునికి నైవేద్యం సమర్పించే సమయానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి రప్పమని పడిపోయిన బలిపీఠాన్ని కట్టి దాని మీద కట్టెలు వేర్చిన తర్వాత నీళ్లు నింపాడు. చూడండి ఆప్షన్ ఎలా ఉంది, ఎంత ధైర్యం ఉందో. నిజమైన దేవుని గురించి కలిగి ఉన్న ధైర్యం ఎలా ఉందో తెలుసా? నీళ్లు వేర్చేయండి, ఫుల్లుగా తడిపేయండి, నీటిలో మునిగేలాగా ఆ బలి పశువును ఉంచండి అని చెప్పిన తర్వాత అప్పుడు చేస్తున్నాడంట ప్రార్థన. చదువు ఇప్పుడు, యెహోవా నా ప్రార్థన ఆలకించుము, నీవే దేవుడవై ఉన్నావనియు, నీ జనులకు తెలియనట్లుగా ఏమైపోయిందంట, ఏమి దిగిందంట, ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు, ఎన్ని గంటలు చేశాడు? ఒక పక్కన 450 మంది బయలుకి ఉదయం నుంచి 6 గంటల సాయంత్రం 6 గంటల సమయం వరకు కూడా అనేక రీతులుగా ఏకకంఠంతో బైలా అని పిలుస్తున్నారు, గంతులు వేస్తున్నారు, శరీరాలు కోసుకుంటూ ఉన్నారు. ప్రయోజనం లేదు. ఈ మాటలు నిజంగా దైవికంగా నువ్వు ఉంటే కనుక, దేవుని శక్తి గురించి ఏమాత్రం ఒక రవ్వంతైన అవగాహన ఉంటే కనుక నీ రోమాలను ఎక్కబడి చేయాలి. ఇది మామూలు విషయం కాదు. ఒకే వ్యక్తి ఎదురుగా 450 మంది ఒక దైవం గురించి నిలబడినవాడు, ఒకే వ్యక్తి నిజమైన దేవుడి పక్షంగా నిలబడినవాడు, ఒకే ప్రార్థన, ప్రభువా వీరి కన్నులు తెరవాలి, వీరి అజ్ఞాన తిమిరము తొలగిపోవాలని చేసిన ప్రార్థనకు అగ్నిలా దేవుడు దిగి వచ్చేసాడంట. నీటితో మునిగిపోయిన ఆ బలి పశువును దహించేశాడు. ఆ నీళ్లు ఆరిపోయినాయి, కందకం మొత్తం లేదా ఆ రాళ్ళు మొత్తం కూడా ఏమైపోయినాయంట, బొగ్గిగా బూడిదిగా మారిపోయినాయి. ఇది దేవుని శక్తి. అందరు గట్టిగా చప్పట్లు కొట్టిన దేవుని నామ మహిమార్పణ. ఈ విషయం ఎందుకు చెప్తున్నాను తెలుసా? అక్కడ రాయబడిన మాట అంటే తెలుసా? ఈసారి వారికి నేను అనుభవం కలుగు చేస్తాను. దేవుని శక్తిని పొందుకున్న అనుభవం నీలో ఉందా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలందరి ఎదుట ఆ దేవుని శక్తి దిగి వచ్చింది. వారు దేవునిలోనికి మరలా దేవుణ్ణి ఆరాధించే అనుభవంలోనికి వచ్చారు. మనుషులు చేసుకునేవి చదువు నరులు తమకు దేవతలను కల్పించుకుందురా, ఆయనను అవి దైవములు కావు. మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నావు కదా, ఇంతటి శక్తిమంతుడైన దేవుణ్ణి మర్చిపోయి కొన్ని పరిస్థితుల్లో తంత్రాలతో కూడిన తాళ్ళ దగ్గరికి వెళ్తలేదా? మంత్రాలు చెప్పి ముహూర్తాలు పెట్టించుకోవట్లేదా? మరి నువ్వెవరి పక్షానన్నా ఆలోచన చేసుకుందాం. పాత నిబంధన పాఠ్య భాగంలో అనేక సత్య సంగతులు ఉన్న కానీ దేవుని శక్తి తెలియజేయటానికి కొన్ని మాటలు మనం ధ్యానం చేస్తాం. ఆ శక్తిని గుర్తించకుండా చెదిరిపోయిన ఇశ్రాయేలు ప్రజలను తిరిగి రప్పిస్తానని దేవుడు చెప్తూ, వాళ్ళని రప్పించడానికి అనేక మంది సేవకులైన జాలరులను పంపిస్తున్నానని చెప్తూ, మరొకసారి దైవం గురించిన అవగాహన వారికి కలుగజేస్తానని చెప్తున్న మాటలు మనం ధ్యానం చేస్తాం. సువార్త పాఠ్యభాగం ఇక్కడ సంఘ నిర్మాణం గురించి, దాని ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేస్తే ఇక్కడ చాలా సంగతులు ఉన్నాయి. కానీ 18వ వచనం చదువు అమ్మ, 17వ వచనం చదువు ఒకసారి. బర్యోనా అంటే ఏంటి?
నా కుమారుడు, నా కుమారుడు అని అర్థం. ఇక 18వ వచనం చదువు. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేన్ని బంధించదు అది పరలోకమందు బంధింపబడిన, భూలోకమందు దేన్ని విప్పిదు అది పరలోకమందు విప్పబడిన. అతనితో చెప్పబడిన అడ్డుమిట తాను క్రీస్తు అని ఎవరితోనూ చెప్పవద్దని ఆయన తన శిష్యులు ఖండితంగా ఆజ్ఞాపించాను. ఈ విషయాలు దేని గురించి చెప్తున్నాడంటే సంఘ నిర్మాణం గురించి. శిష్యుల్లో పెద్దవాడు పేతురు గారిని పిలిచి, ఇదిగో నా సంఘాన్ని నీవు కడతావు, బండ మీద నా సంఘాన్ని కడతావు, నువ్వు కేఫా అనబడతావు, రాయి అనబడతావు అని సంఘ నిర్మాణం గురించి చెప్తున్న కొన్ని మాటలు చదువు. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 16వ వచనం. నేనే ఒకవేళ ఇది క్రీస్తు సంఘము, క్రీస్తు శరీరము, అది ఇది దేవుని సంఘమని, దేవుని చేత కట్టబడిందని నువ్వు గుర్తిస్తే కనుక, విశ్వాసం ఉంటే కనుక, సంఘములో ఒక అవయవంగా నువ్వు కొనసాగితే కనుక సంఘాన్ని వివాహం ఆడటానికి త్వరలో ప్రభువు రానయ్యన్నాడు. సంఘాన్ని వధువు అంటున్నాడు. సంఘము ఎత్తబడుతుందని వాక్యం సెలవిస్తుంది. అలాగే నువ్వు సంఘములో చేరబడకుండా, సంఘములో ఉండకుండా, లేకపోతే సంఘం అనే దేవుణ్ణి అవయవంగా నువ్వు పని చేయకుండా ఏదో ఇష్టానుసారంగా ఉంటే, సభ్యత్వం కలిగి ఉంటే సరిపోద్ది అనుకుంటే కనుక నువ్వు ఎత్తబడే గుంపులో, ఆ సంఘంలో నువ్వేమాత్రమో ఉండవు. మరొక మాట చదువు. జకర్యా గ్రంథం 6వ అధ్యాయం 12-13 వచనాలు చదువు. తొందరగా చదువు, ముందుకు వెళ్ళిపోయి. ఏం కడతారంట? యెహోవా ఆలయం కడితే. ఎవరు కడతారు అంటే కనుక చిగురనే తన సేవకుడని, లేకపోతే తండ్రి కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువే సంఘం కోసము ప్రాణం పెట్టినవాడు. సంఘం కోసం ప్రాణం పెట్టిన సంఘానికి ఏమై ఉన్నాడంటే శిరస్సు అయి ఉన్నాడు. ఆయన సంఘము కట్టబడాలనే ప్రాణం పెట్టాడు. సంఘములో ఉన్నావు. సంఘంలో ఉన్న నీవు దేవుడికి ఉపయోగపడే అవయవంగానే పనిచేస్తున్నావా? సజీవమైన రాడిగానే ఉన్నావా? క్రీస్తు అనే బండలోనే నువ్వు ఆ బండలోని పానం చేసే వ్యక్తిగానే ఉన్నావా? పరిశీలన చేసుకో. ఇంకా వివేచన లేకుండా ఉంటే కనుక ఎత్తబడే వధువు సంఘంలో నువ్వు ఉండవు, విడవబడతావు. చదువు. మరొక మాట, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. వేయబడినది తప్ప ఎప్పుడు వేయలేడు. కట్టిన సంఘములో, ఆయన ప్రాణం పెట్టి సంపాదించిన సంఘములో నువ్వు ఉంటే తప్ప వేరొక కట్టం ఏదో ఉంటుంది, వేరొక పునాది ఉంటుంది అంటకే వీలు లేదు. ఈ నామంలో తప్ప మరి ఏ నామంలోనూ రక్షణ లేదు. ప్రతి నోరు కూడా ఆయన ఒప్పుకోవలసిందే, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగవలసిందే. చదువు. మరొక మాట చదువు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చదువు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి. ప్రతి కట్టడము ఆయనలో చక్కగా అమర్చబడి పరిశుద్ధమైన దేవాలయం అవ్వాలంటే ఈ దేహం ఏమవ్వాలి? క్రీస్తు సంఘములో ఉన్న నీవు వాక్యం చేత కట్టబడితే గనక ఆయన సంఘములో ఉన్నాడు, ఆయన మందిరములో ఉన్నాడు, ఆ మందిరంలో ఆయన మహిమ ఉందని ఎలా నమ్మి ఆరాధించడానికి వచ్చావో, ఆ మహిమ కలిగిన దేవుడే ఇదే నాకు దేవాలయము, ఇదేమనే నాకు దేవాలయం అంటున్నాడు. నీవే ఒక పరిశుద్ధమైన మందిరంగా నాకు మారాలి అంటున్నాడు. నీవే ఒక పరిశుద్ధమైన మందిరంగా
మార్చబడాలి అని పరిశుద్ధ గ్రంథంలో సువార్త పాఠ్యభాగం ద్వారా మనకి తెలియజేస్తున్నాడు. చెదిరిపోయిన వారిని విడిపించి మరలా సమకూర్చడానికి పాత నిబంధన పాఠ్యభాగంలో ప్రభు జాలర్లను పంపించినట్లు, ఆయన శక్తి సామర్థ్యాల గురించి అవగాహన కలిగించినట్లు సంఘముగా కట్టబడాలని సువార్త పాఠ్యభాగంలో మనకు తెలియజేస్తూ, సియోనులో మూలరాతిని వేసిన వాడు ఆయనే, ఆయన నిర్మించిన సంఘము తప్ప, ఆ ఎత్తబడే ఆ సంఘము తప్ప మరొక పునాది ఎవడు వేయటానికే కుదరదు. మరొక కట్టడము లేకపోతే మరొక కట్టడం అనేది ఆయనకి విరోధంగా వేరుగా నిర్మించబడటానికి వీలనేదే లేదు. సిగురనే సేవకుడిగా ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టి ఆయన లేత మొక్కవలే నలిపివేయబడ్డాడు. 53వ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో చూస్తే లేత చిగురు నలిగిపోయినట్టు ఆయన నలిగిపోయాడు. స్వరూపమైన సొగసైన లేనంత వ్యక్తిగా మారిపోయాడు. 10,000 మందిలో పోల్చదగిన దేవుడు. ఎందుకు అంటే కనుక, ఎవరి కోసము అంటే కనుక సంఘము కోసమైనా ప్రాణం పెట్టాడు. సంఘానికి శిరస్సు అయినాడు. ఈ శిరస్సు పనిచేస్తున్నప్పుడు ఈ అవయవాలను ఎలాగ చక్కగా పనిచేస్తున్నాయో, క్రీస్తు అనే సంఘం అనే శిరస్సులో నీవు ఉన్నప్పుడు ఆయన అవయవాలని మనమందరం కూడా ఆయనకి చక్కగా పనిచేసేవారుగా ఉండాలి. స్వార్థ పాఠ్యభాగంలో కట్టబడవలసిన నిర్మాణం గురించి, సంఘం గురించి ప్రభువు మాట్లాడుతున్నాడు. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సంఘం అనే శరీరానికి ఎవరో? ఆయనే శిరస్సు. ఆయన శిరస్సు అయి ఉన్నాడు. ఈ శిరస్సుగా ఈ శరీరంలో అవయవములుగా చక్కగా అమర్చబడిన మనము చక్కగా పనిచేయాలంట. నీ దేహంలో కాలుకు ముళ్ళు గుచ్చుకుంటే చెయ్యి ఆ ముళ్ళును తీయకుండా ఉంటుందా? ఉండదు. కాళ్ళు నొప్పి వస్తే దేహం అంతా కూడా బాధపడతాం. అలాగే సంఘంలో అవయవాలుగా ఉన్న మనము ఆ ప్రేమను కలిగి ఉండాలి. ద్వేషించేవారుగా, స్వార్థంగా, ఈర్ష్యపరులుగా, మత్సర కలహ విభేద భేదాలతో అలాంటి వాటితో ఉండకూడదు. ఎందుకంటే నీ దేహంలో ఒక అవయవానికి గాయమైతే, ఒక అవయవానికి నష్టం కలిగితే, బాధ కలిగితే దేహంలో ఉన్న అవయవాలను ఎలా బాధపడుతున్నాయో, అలాగే క్రీస్తు అనే సంఘము కట్టబడిన దాంట్లో అవయవంగా ఉన్న నీవు కూడా సహోదర ప్రేమ కలిగి ఉన్నప్పుడే సంఘ నిర్మాణం కలుగుతుంది, సంఘ నిర్మాణం జరుగుతుంది. సంఘ నిర్మాణం పూర్తయినప్పుడే ఆ సంఘం అనే వధువును వివాహం ఆడటానికి ప్రభు త్వరలో రానయ్యండి. అందుకనే సంఘము కట్టబడాలని ప్రభు వాక్యం ద్వారా తెలియజేస్తున్నాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదువు ఒకసారి. శీఘ్రముగా నీ యొద్దకు వచ్చునని నిరీక్షించున్నాను. ఎక్కడంట? జీవము గల దేవుని సంఘములో. జీవము గల అంటే యుగాలు జీవించే దేవుని జీవము కలిగిన సంఘంలో నీవు ఉన్నావు. నీవు జీవించేదానిగానే జీవించేవాడిగా ఉన్నావా, నిర్జీవమైన దానిగా ఉన్నావా? అదే పత్రిక పాఠ్యభాగంలో కూడా ప్రభు పేతురు గారి ద్వారా ప్రభు తెలియజేస్తున్నాడు. చదవండి. పత్రిక పాఠ్యభాగంలో 4వ వచనం గడి చదవం. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది ఏంటంట? సజీవం అంటే జీవించేదిగా ఉండాలి. ఎంతవరకు నీవు నిర్జీవంగా ఉన్నావేమో, సంఘంలో ఉండాలంటే సజీవంగా జీవించే వ్యక్తిగా ఉండాలి. ఇంకా నిర్జీవంగా ఉండకూడదు. నిర్జీవం అంటే ఏంటి? పాపం వల్ల వచ్చే జీతము మరణం, అంటే మరణానికి తీసుకెళ్తుంది. మారు మనసు అనే పశ్చాత్తాపం బాప్తిసం నిన్ను ఏం చేస్తుందంట? జీవానికి నడిపిస్తుంది. అప్పుడే నీవు జీవం కలిగిన వ్యక్తిగా మార్చబడినట్లు. ఇంకా చదవండి, చాలా సంగతులు ఉన్నాయి. కొన్ని మాటలు త్వరగా ముందుకెళ్ళిపోదాం. 5వ వచనం చదువు. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరు సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా, నిర్జీవమైన రాళ్లుగా కాదు, సజీవమైన రాళ్లుగా ఉండి ఆత్మ సంబంధమైన మందిరాలుగా కట్టబడాలి. మందిర నిర్మాణం కోసం, మందిరంగా కట్టబడటం నీ కోసం, నా కోసం. నీవు మందిరంలో ఒకవేళ నువ్వు కానుకలు ఇవ్వచ్చు, కానీ ఆత్మీయ మందిరములో నువ్వు ఒక రాయిగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. సజీవమైన రాయిగా ఉండాలని ప్రభు చెప్తున్నాడు. 9వ వచనం చదువు. 8వ వచనం కానీ చదువు. కట్టువారు వాక్యమునకు అవిధేయులై
అవిధేయులైన వారు దేనికోసం ఉన్నారంటే తొట్టిల్లిపోతాకే. 53వ అధ్యాయం కీర్తన గ్రంథంలో 14వ అధ్యాయంలో వారిని ఏమంటున్నాడంటే భక్తిహీనులు, దేవుడే లేడని బుద్ధిహీనుడు. చదవండి ఒకసారి. వారు అవిధేయులు, దేవుడి గురించి అవగాహన లేదు. మరి ఇన్ని సంవత్సరాలుగా క్రైస్తవ్యాన్ని కొనసాగిస్తున్న, దేవుని మాటలు వింటున్న నీ జీవితంలో ఆ నిర్జీవమే ఉందా? దేవుని గురించి ఇంకా అవగాహన రాలేదా? నువ్వే ఒక మందిరంగా దేవుడు మారాలని కోరుకుంటున్నప్పుడు, ఆయన నివసించాలని నాలో ఉండాలి ప్రభు అని నీకు ఆశ లేదా? అలా లేకపోతే కనుక నువ్వు మందిరంగా కట్టబడలే. మన పాటలు ఎంతో చక్కగా పాడుతూ ఉంటాం. అందుకనే లోదరు సంఘ పితామహుడు మార్టిన్ లోదర్ గారు అన్నారంట, అబద్ధాలు పాడతారు విశ్వాసులు అన్నాడు. పాటలన్నీ అబద్ధాలు అన్నాడు. ఎందుకంటే పాట మనం ఏం చేస్తున్నాం? అపరాధిని యేసయ్యా, మరి అపరాధిని వచ్చినప్పుడు ఆయన క్షమిస్తున్నాడు కదా, మరలా అపరాధం అనే పాపాలు ఎందుకు చేస్తున్నావు? నన్ను దిద్దుము, మరి నీ జీవితాన్ని దిద్దుతున్నాడు కదా, మరి పెద్ద ప్రాయంలోకి వచ్చిన తర్వాత కూడా ఆ దిద్దించుకునే మళ్ళీ పనులు ఎందుకు చేస్తున్నావు? ఇవన్నీ అబద్ధాలు కదా. పాట ఏదో పాడుకోవడానికే ఉందా? నిజంగా లోదరణ సంఘ విశ్వాసం అయితే ఇన్ని సంవత్సరాల్లో నీ జీవితాలకు ఎన్నో మెసేజ్లు అవసరం లేదు. ఒక పాట నువ్వు మనసు పెట్టి పాడుకుంటే ఆ పాటే నిన్ను రక్షిస్తుంది. అంతటి అర్థమైన భావాలతో కూడిన పాటలు రచించారు. నువ్వేదో పాట కదా అని పాడేస్తున్నావని దాంట్లో ఉన్న భావాన్ని ఆపాదించుకోవట్లేదు. మరొక చదువు 8వ వచనం కంటే కట్టువారు వాక్యమునకు అవిధేయులై తొట్టిల్లుచున్నారు, దానికి వారు నియమింపండి. అయితే మీరు చీకటి రక్షింపబడిన మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయమును ప్రచురణ చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, పరిశుద్ధ జనమును, దేవుని సొంతైన ప్రజలునై ఉన్నారు. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు దేవుని ప్రజ అయితే, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతే. ఇప్పుడు ఎలా ఉన్నామంట? మనం దేవుని ప్రజగా ఉన్నాం. దేవుని ప్రజలకే లేదా దేవుని పిల్లలకే లోకంతో సంబంధము లేదు, పాపంతో ఏమి జోలి లేదు, చీకటితో ఏమి సంబంధమో లేదు, అపవాదితో ఏ సంబంధమో లేదు. అందుకే నువ్వు ఎలా ఉండాలని చెప్తున్నాడంటే వెలుగు సంబంధిగా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి వచ్చిన నీవు ఆ వెలుగు సంబంధిగా ఉండాలి. వెలుగు సంబంధిగా ఉండాలి అంటే కదా కొన్ని మాటలు చెప్పిన రోమపత్రిక చూడండి. మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంట? సజీవమైన శరీరాలుగా దేవునికి సమర్పించుకునే వారిగా ఉండాలి. చదువు రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన దేవునికి సజీవంగా ఉన్నపాటును సమర్పించుకునే వారిగా నువ్వు ఉండాలంట. అంటే దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే సమాధిలోకి వెళ్ళిన తర్వాత నువ్వు స్తుతించే అవకాశము ఉండదు. రెండవదిగా ఎబ్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం చదవాలి తొందరగా. దేవుణ్ణి స్తుతించేవారికి నువ్వు ఎప్పుడు అంటే కనుక ఇప్పుడు నిర్జీవమైన వ్యక్తివి కాదు, సజీవమైన వ్యక్తిగా మారిన తర్వాత నీవు దేవుని మందిరంగా కట్టబడిన తర్వాత మొట్టమొదటిగా నువ్వు ఎలా ఉండాలంటే సమర్పించుకునే వ్యక్తిగా, సజీవంగా సమర్పించుకునే వ్యక్తిగా ఉండాలి. రెండవదిగా దేవుని స్తుతించే వ్యక్తిగా. మూడవ మాట ప్రకటన గ్రంథం 8వ అధ్యాయం 3వ వచనం చదవాలి, తొందరగా తీయాలి. ఏ ప్రార్థనలు వేయబడ్డాయంట? మూడవదిగా నువ్వు ప్రార్థన చేసే వ్యక్తిగా ఉండాలి. నేను తొందరగా ముందుకు వెళ్ళిపోతున్నాను. 4వ మాట చదవండి. కీర్తనల గ్రంథము 51వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథం చాలు. నీ మనసు ఎలా ఉండాలంట? విరిగిన మనసుగా ఉండాలంట. యాకోబు విరవబడిన తర్వాతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. అంతకుముందు బాగానే ఉన్నాడు, కాలు మీద కాలు ఎరగొట్టిన తర్వాతే ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. నీ మనసు ఎరగాలంట. నాలుగవదిగా మనసు ఇరిగిన మనసుగా ఉండాలి. 5వది ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం.
ఉమ్. అమ్మ పిలిపిలికి రాసిన పత్రిక చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. ఐదవదిగా నువ్వు ప్రాణార్పణముగా పోయబడాలి. 6వ మాట రోమపత్రిక 15వ అధ్యాయం 16వ వచనం చదువు. సువార్త విషయంగా ఆత్మలు రక్షించే వ్యక్తిగా, సువార్తను ప్రకటించే వ్యక్తిగా ఉండాలి. 7వ విషయం ఏప్రిల్కి రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఏడవదిగా ఉపకారం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దేంట్లోంచి ఈ మాటలను గుర్తు చేసుకున్నాను తెలుసా? సజీవమైన రాయిగా, సజీవమైన మందిరంగా కట్టబడిన నీవు చీకటిలో నుండి 9వ వచనం మనం చదివిన పేతురు పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం, చీకటిలో నుండి ఆశ్చర్యకరణ తన వెలుగులోనికి నువ్వు వచ్చిన తర్వాత నీలో ఉండవలసిన గుణాలు 7 లక్షణాలు మనము చెప్పుకున్నాం. మొదటి లక్షణము రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో సజీవమైన సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకునే వారిగా ఉండాలి. ఈ విషయాలు నేను గుర్తు చేస్తే సమయం ముందుకు అయిపోతుంది కనుక మరొకసారి నేను గుర్తు చేయట్లేదు. మీరు శ్రద్ధగా వింటే కనుక ఆ మాటలు రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత మరలా చదువుకోండి. 9వ వచనంలో ఉన్న మాటను మనం చీకటిలో ఉన్న ఆశ్చర్యకరణ వెలుగులోనికి, లేకపోతే లోకంలో ఉన్న మనము ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘంలోనికి చేర్చబడిన మనము ఎలా ఉండాలో దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతూ వచ్చాడు. ఒకవేళ చెదిరిపోయిన వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక మరలా నీ కొరకు జాలరులను, సేవకులను పంపించాడు. వినబడుతున్న సువార్త ద్వారా నువ్వు రక్షింపబడితే కనుక ఆయన దగ్గరికి నడిపించుకుంటున్నాడు. ఒకవేళ నువ్వు దేవుని శక్తి గురించి ఇంకా అనుమానం ఉంటే కనుక నీకు అవగాహన కలిగజేస్తున్న కరిమేలు పర్వతం మీద ఏలియా ద్వారా చేసిన దేవుని అద్భుతాన్ని నీ ముందు పెట్టాడు. అందుకని ఈ జీవం గల సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ఆరాధించే నీవు ఇంకా సజీవంగా మార్చబడకుండా ఏదో సున్నము కొట్టిన సమాధిలాగా నువ్వు వచ్చి వెళ్ళిపోతే కనుక అది ఏమాత్రం ప్రయోజనమో లేదు. ఆనార్పణముగా పోయబడే వ్యక్తిగా, సజీవ యాగముగా, ప్రార్థన చేసే వ్యక్తిగా, ఆయన స్తుతించే వ్యక్తిగా నువ్వు మార్చబడినప్పుడే నిజముగా ఆయన సిద్ధపరిచిన రాజ్యంలోనికి చేరతావు. అలా చేరటానికి పరలోక వారసులుగా ఈ భూమి మీద రక్షణ పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుని మాటలు మన వెనుకల్లో దీవించి ఆశీర్వదించును గాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ తలంపులకు, మీ ఆలోచనలకు కావలిగా తోడుగా ఉండి నడిపించును గాక. దేవా